ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏ రికవరీ ఏజెంట్ కూడా మీ గేట్ లోపలికి రానివ్వకూడదు. వాళ్ళు ఫోర్స్ఫుల్గా మీ ఇంట్లోకి వస్తే అది ఇల్లీగల్ ట్రెస్పాస్ అవుతుంది. చాలామంది తెలియక రికవరీ ఏజెంట్స్ను వాళ్ళ ఇంట్లోకి పిలిచి వాళ్ళ సోఫాల మీద కూర్చోబెట్టి టీలు కాఫీలు ఇస్తుంటారు. ఈఎంఐ అమౌంట్ లేవు, తర్వాత కడతామని వాళ్ళకి బుజ్జగించుకుంటారండి. ఇలా చేసే అవసరం లేనే లేదు. ఇలా చేయాలి అని ఎక్కడ కూడా ఆర్బీఐ గైడ్లైన్స్లో లేదు. రికవరీకి ఒక రికవరీ ఏజెంట్ వస్తే రికవరీ ఏజెంట్ లానే ట్రీట్ చేయండి. వాళ్ళు మీ బంధువు కాదు కదా, మీ ఫ్రెండ్స్ కారు కదా. మీరు లోన్ తర్వాత కడతానంటే వాళ్ళు మీకు పర్మిషన్ ఇచ్చే వాళ్ళు కాదండి. వాళ్ళు కేవలం మీ ఈఎంఐ వసూలు చేయడానికి వస్తారు. నువ్వు లోన్ కట్టకపోతే ఇంటికి అమ్మకానికి అని రసేస్తాం, ఇల్లు నిలం చేస్తాం. ఇలా బెదిరించడం తప్పు. వాళ్ళ మీ దగ్గర నుంచి అమౌంట్ రికవరీ చేస్తే అందులో నుంచి ఒక 30-40% దాకా కమిషన్స్ రూపంలో వాళ్ళకి డబ్బులు వస్తాయండి. ఇంకా చెప్పాలి అంటే వీళ్ళ డ్రామాలు ఎలా ఉంటాయంటే, మేము పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాము, మేము కోర్టు నుంచి మాట్లాడుతున్నాము, మీరు లోన్ కట్టకుంటే మీపై కేస్ ఫైల్ చేస్తాము, మీరు అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్తారు అని భయపెడతారు. లేదా మేము అడ్వకేట్, మేము లాయర్, మేము హైకోర్టు నుంచి మాట్లాడుతున్నాం అని కాల్ చేసి మాట్లాడతారండి. అలాంటి వాటికి మీరు అస్సలు రియాక్ట్ అవ్వకండి, భయపడకండి. ఇందులో పోలీస్ పాత్ర ఏమీ ఉండదు, ఎందుకంటే ఇది ఒక సివిల్ మ్యాటర్. ఇందులో ఏ పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. ఇది కోర్టు ద్వారానే పరిష్కారం జరుగుతుంది. ఏ అడ్వకేట్ కూడా మీకు డైరెక్ట్లీ కాల్ చేసి నేను అడ్వకేట్ మాట్లాడుతున్నాను, మీరు ఈఎంఐ కట్టండి లేదా మొత్తం లోన్ క్లియర్ చేయండి అని చెప్పడు. ఒకవేళ ఎవరైనా ఇలా కాల్ చేసి నేను అడ్వకేట్ పోలీస్ అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫేక్ అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు రికవరీ ఏజెంట్సే మీతో డబ్బులు కట్టించుకోవడానికి ఆడుతున్న ఒక ఆట అని అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఆటను తరిమి కొట్టండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా మీరు ఇవ్వచ్చు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 351, సెక్షన్ 329, సెక్షన్ 270 ప్రకారంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు వారిపై పోలీస్ చర్య కూడా తీసుకోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు అడ్వకేట్ అలీని ఫాలో చేస్తున్నారని. చట్టం ఏంటో మీకు బాగా తెలిసి ఉండాలి.